డబ్బుకి, బంధానికి మధ్య రహస్య యుద్ధం జరుగుతుంది. మీ దగ్గర డబ్బు లేనప్పుడు అందరూ మీ వాళ్ళే. కానీ అదే డబ్బు రాగానే మీ చుట్టూ ఉన్నవాళ్ళు శత్రువులవుతారా? లేక మీరే వాళ్ళకి దూరం అవుతారా? ప్రపంచంలో అత్యంత ధనవంతులు చనిపోయే ముందు చెప్పే అతి పెద్ద బాధ ఏంటో తెలుసా? నా దగ్గర కోట్లు ఉన్నాయి కానీ నా చేయి పట్టుకొని ఏడ్చే ఒక్క మనిషి కూడా లేడని. అసలు డబ్బు మనుషుల్ని దగ్గర చేస్తుందా? లేక ఒంటరిని చేస్తుందా? ఈ రోజే నిజం తెలుసుకుందాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ నంబర్ 1, ద సైకలాజికల్ షిఫ్ట్. డబ్బు రాగానే మనిషి ప్రవర్తన ఎందుకు మారుతుందంటే, అది ఇచ్చే ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే అబద్ధపు స్వాతంత్రం. ఒకప్పుడు మనకేదైనా అవసరమైతే పక్కింటి వారినో, బంధువులనో అడిగేవాళ్ళం. అది మన మధ్య ఒక బంధాన్ని పెంచేది. కానీ డబ్బు రాగానే నాకు ఎవరి అవసరం లేదు, నేను దేన్నైనా కొనగలను అనే భావన వస్తుంది. ఈ స్వతంత్రం మనిషిని ఒంటరిని చేస్తుంది. ఎదుటివారి సలహాలు, సూచనలు వారికి విమర్శల్లా అనిపిస్తాయి. దీనివల్ల మన చుట్టూ ఉన్న వారితో కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అండ్ సోషల్ డిస్టెన్స్. డబ్బు పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఈ మార్పు పాత బంధాలను దూరం చేస్తుంది. అదెలాగంటే, మీరు ఒక లగ్జరీ రెస్టారెంట్‌కు వెళ్దాం అనుకుంటారు. కానీ మీ పాత ఫ్రెండ్ ఆ ఖర్చులు భరించలేకపోవచ్చు. అప్పుడు మీరు అతన్ని పిలవడం మానేస్తారు. లేదా అతనే మీతో రావడానికి ఇబ్బంది పడతాడు. హోదా పెరిగినప్పుడు మనకు తెలియకుండానే మన స్థాయికి తగ్గ వారితోనే తిరగాలనుకుంటాం. దీనివల్ల పాత, ఇంకా నిజమైన బంధాలు వెనకబడిపోతాయి. స్టేటస్ పెరిగే చోట సానుభూతి తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 3, టైమ్ యాజ్ అన్ ఇన్వెస్ట్‌మెంట్. ఏ బంధమైనా నిలబడాలంటే దానికి సమయం కావాలి. కానీ డబ్బు సంపాదించే క్రమంలో మనం టైంని కేవలం మనీగానే చూస్తాం. భార్యాపిల్లలతో గడపాల్సిన సమయాన్ని కూడా ఈ టైంలో వర్క్ చేస్తే ఇంత సంపాదించొచ్చు అని లెక్కలు వేసుకుంటాం. బంధాలకు లాజిక్ ఉండదు. ఎమోషన్ మాత్రమే ఉంటుంది. కానీ బిజినెస్ మైండ్‌సెట్ పెరిగినప్పుడు మనం రిలేషన్స్‌లో కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వెతుకుతాం. వీడి వల్ల నాకేం ఉపయోగం అని ఆలోచించడం మొదలుపెట్టిన రోజే ఆ బంధం అంతమవుతుంది. పాయింట్ నంబర్ 4, ద ఇన్‌సెక్యూరిటీ ట్రాప్. డబ్బు ఉన్న వారికుండే అతి పెద్ద భయం తమ చుట్టూ ఉన్నవారు నిజాయితీగా ఉన్నారా లేదా అని. వీళ్ళు నా సక్సెస్ చూసి వస్తున్నారా? నా దగ్గర డబ్బు ఉంది కాబట్టే వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా? అనే అనుమానం ప్రతి చిన్న విషయంలోనూ వస్తుంది. ఈ ఇన్‌సెక్యూరిటీ వల్ల మనిషి ఎవరిని పూర్తిగా నమ్మలేడు. నమ్మకం లేని చోట బంధం కేవలం ఒక డీల్ లాగా మిగిలిపోతుంది. ఆత్మీయత అసలు పూర్తిగా అంతరించిపోతుంది. పాయింట్ నంబర్ 5, కంఫర్ట్ జోన్ వర్సెస్ ఎమోషనల్ జోన్. డబ్బు పెరిగితే సౌకర్యాలు పెరుగుతాయి కానీ సంతోషం పెరగదు. డబ్బుతో మంచి బెడ్ కొనగలం కానీ నిద్రను కొనలేం. కాస్ట్లీ భోజనం కొనగలం కానీ ఆకలిని కొనలేం. అలాగే వందల మంది పనివాళ్ళని కొనగలం కానీ మన కోసం కన్నీరు కార్చే ఒక్క మనిషిని కూడా నిజంగా డబ్బుతో కొనలేం. ఏసీ రూమ్లో ఉండడం కంఫర్ట్ కానీ ఆ రూమ్లో మనవడితో ఆడుకోవడం సంతోషం. డబ్బు మనకు కంఫర్ట్‌నిస్తుంది కానీ ఎమోషన్‌నివ్వదు. చాలామంది కంఫర్ట్‌నే సంతోషం అనుకుని భ్రమపడుతూ ఉంటారు. ఆస్తులు కూడబెట్టే వేటలో ఆత్మీయులను పక్కన పెడతారు. చివరికి అంతా సాధించాక చూస్తే ఆ విజయాన్ని పంచుకోవడానికి పక్కన ఎవ్వరూ ఉండరు. డబ్బు అనేది ఒక నంబర్ మాత్రమే. అది పెరిగే కొద్దీ మీ విలువ తగ్గకూడదు. మీ ఎదుగుదల 10 మందిని కలుపుకోవాలి కానీ అందరిని దూరం చేసుకోకూడదు. డబ్బుతో మీరు ప్రపంచాన్ని గెలవచ్చు కానీ ఒక్క మనిషి మనసును గెలవాలంటే మాత్రం మీ దగ్గర ప్రేమ, సమయం ఉండాలి. మీరు సంపాదించే కోట్లు మీ అంత్యక్రియలకు జనాన్ని తీసుకురాగలవు కానీ మీకోసం కన్నీళ్లు పెట్టే ఒక్క కంటిని కూడా సృష్టించలేవు. డబ్బు కంటే బంధాలే ముఖ్యమని మీరు నమ్మితే వీడియోని లైక్ చేసి మీ ప్రాణ స్నేహితుడికి లేదా మీ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో డబ్బు వల్ల మీరు ఎవరినైనా దూరం చేసుకున్నారా? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.